ఆసక్తితో అపేక్షించాలి అన్నాడు. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించండి అంటే కోరుకోండి, కోరండి. ఏమంటే ధనాపేక్ష, లోకాపేక్ష, అపేక్షల గురించి మీరు విన్నారు కదా. ఈ ఆపేక్షలు ఏవి కాకుండా దేవుని వరములను కూర్చున్న అపేక్ష కలిగి ఉండండి. నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నేను నీకేం చేయగోరుతున్నావు అని అడిగాడు ఎలీషాని. ఎలీషా అన్నాడు, వెండి బంగారాలు నాకు అక్కరలేదు, నీ మీదున్న ఆత్మలో 2 పాళ్ళు నా మీదికి వచ్చినట్లు దయచేయమని కోరుకున్నాడు. దేవుని ఆత్మను అడిగాడు. ఆ ఆత్మని పొందుకున్న తర్వాత ఏలియా చేసిన కార్యాల కంటే 2 కార్యాలు ఎలీషా చేశాడు. అంతేకాదు, ఎలీషా చనిపోయి సమాధిలో ఉంచబడితే ఆ సమాధిలో ఎలీషా శరీరం అంతా తొలగిపోయి ఎముకలే ఉన్నాయి. సంవత్సరం దాటిపోయింది, బాడీ మీద ఉన్న మాంసం అంతా పోయింది. ఎలీషా చనిపోయాడు. ఆ శరీరాన్ని ఒక గుహలో పెట్టారు. కేవలం ఎముకల అస్థికలు మాత్రమే మిగిలి ఉన్నాయి. బాడీ అంతా అయిపోయింది. అక్కడ ఒక యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు ఒకడు చనిపోయాడు. ఆ చచ్చిపోయిన ఏడబెట్టాలో అర్థం కాలేదు, ఎందుకంటే యుద్ధం జరుగుతుంది శ్మశానాన్ని తీసుకెళ్ళటానికి. కాబట్టి ఎక్కడ పెట్టాలని వెతికి ఎలీషా సమాధిలో తీసుకెళ్లారు. ఆల్రెడీ ఎలీషా బాడీ అంతా అయిపోయి జస్ట్ ఎముకలు ఉన్నాయి. ఆ ఎముకల పక్కన ఈ డెడ్ బాడీని దించారు. ఆ దించుతున్నప్పుడు, ఆ డెడ్ బాడీ, ఆ మృతదేహాన్ని చచ్చినోడిని దించుతున్నప్పుడు ఆ ఎలీషా ఎముకలలో ఒక ఎముక తగిలింది. అంతే, చచ్చినోడు లేచి కూర్చున్నాడు. ఎలీషా ఎముకలలో కూడా అగ్ని. ఎందుకు? తను కోరుకున్నది అదే. నీ ఆత్మ నీ మీదున్న ఆత్మలో 2 పాళ్ళు నాకు కావాలి. నాకు దేవుని ఆత్మశక్తి కావాలి, పరిశుద్ధాత్మ శక్తి కావాలి, పరిశుద్ధాత్మ కావాలని కోరుకున్నాడు. ఎప్పుడన్నా ఆసక్తితో అడిగా. ఇప్పుడు నేను కూటంలో చెప్పా కదా, ఇంటికి పోయినాక సాయంత్రం ఖచ్చితంగా అడుగుతా, ప్రభా ఇలా ఏదో మొత్తుకొని చెప్పాడులే నాయన, మరి నాకు కూడా ఏదైనా వరం ఈ ప్రభా అన్న చెప్పింది నిజమేగా, ఏదైనా వరం ఈ ప్రభా, ఇస్తావా ఇవా ఏమో ఇచ్చా లేతలే, అప్పుల సంగతి మాత్రం చూడయో, నీకు స్తోత్రం ప్రభా. ప్లీజ్ అడగండి, ఆసక్తితో అడగండి, అపేక్షతో అడగండి. దేవుని శక్తిని కోరండి, దేవుని బలాన్ని కోరండి, దేవుని అభిషేకాన్ని కోరండి. ఆమేన్. ఆ అభిషేకం నీ మీదకి వచ్చినప్పుడు అట్లా కూడా నువ్వు ఇతరులకు దీవెనగా మారిపోతావు. రోగులను నీవు తాకినప్పుడు స్వస్థత జరుగుతుంది. ఏ ఇంట్లోనైనా నువ్వు అడుగుపెట్టినప్పుడు అక్కడున్న శోధన తొలగిపోయి సమాధానం వస్తుంది. ఏ వ్యక్తి అయినా దయ్యము చేత పీడించబడితే విడుదల పొందుతారు. నువ్వు మాట్లాడినప్పుడు ప్రజలు ప్రభావితం అవుతారు. నువ్వు మాట్లాడినప్పుడు హృదయాలు పొడవబడితే అనేకుల రక్షణలో నీవు పరిగెత్తుతారు. అర్థమైందా? అవతలి వాళ్ళ మైండ్ సెట్లను కూడా వివేచించే శక్తి నీకు వచ్చింది. అదే దేవుడు నాకు ఆ కృప ఇచ్చాడు. మీరు ఒక్కోసారి మీరు ఏమనుకుంటారో కూడా నేను చెబుతాను చూడండి. అవునా? ఇంకొక అరగంట కూటం పెంచాను అనుకో, ఖచ్చితంగా మీ నడువులు లాగుతాయి, తెలుసు నాకు. ఏమంటే మీరు ఏమనుకుంటారు, అన్నా నడువులు అన్నా అని మీరు ఆత్మలు అనుకునే నాకు వినపడుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఆత్మల వివేచన. ఏ ఆత్మలు ఏమనుకుంటున్నాయో, ఏ ఆత్మలు ఈ సత్య సంబంధమైనవో, ఏ ఆత్మలు సత్య సంబంధమైనవి కానివో ఆ వివేచించే శక్తి నీకు వచ్చింది. అవతలి వాళ్ళ ఆంతర్యాన్ని ఇట్టే గుర్తుపట్టి చెప్పగలను, ఇది అలా అనుకుంటున్నావు అంటే మైండ్ పోయింది వాళ్ళకి. అరే నా ఆలోచన ఆ వ్యక్తికి ఎలా తెలుసు? ఆత్మల వివేచన వరం అది. ఎప్పుడన్నా అడిగా, ఈరోజు పట్టుబట్టి ఇక నుంచి అడుగు, మోకాళ్ళు వేసిన ప్రతిసారి. మరి ఆశ ఉందంటివి, ఇతరులకు ఆశీర్వాద కారణంగా ఈవిగా మారాలని ఆశ ఉందంటివి. ఆశ తీర్చబడాలంటే ఇదిగో దేవుని యొద్ద పొందాలి. ముందు సమర్పించుకోవాలి, రెండవది దేవుని దగ్గర అపేక్షతో అడగాలి. 2 మూడవది అయిపోయింది. మూడవది చెప్పి ఇక నేను ప్రార్థన చేస్తా. సంతోషంగా స్తోత్రం చెప్పండి. ఏం చెప్పలేదు. మూడవది ఏంటంటే ఆత్మ ఫలము. ఆత్మ వరము ద్వారా సంఘానికి మేలు చేయొచ్చు. ఆత్మ ఫలము కూడా సంఘ క్షేమాభివృద్ధికి ఉపయోగపడుద్ది. అర్థమైందా? ఆత్మ ఫలము కూడా.
దేవుడు నిన్ను ఒక అపోస్తలుడిగా, దేవుడు నిన్ను ఒక ప్రవక్తగా, ప్రవక్తినిగా, దేవుడు నిన్ను ఒక సువార్థికుడిగా, సువార్థికురాలిగా, దేవుడు నిన్ను ఒక కాపరికి సహకారిగా నిన్ను మార్చున్నట్లు నీవు బలిపీఠం ఎక్కవలసి ఉన్నది. దాని వలన సంఘము సంపూర్ణ స్థితిలోకి వచ్చింది. దేవునికి స్తోత్రము. అది మొదటి ఉపయోగం. రెండవది దేవుని వరములను నీవు పొందుట ద్వారా అనేక మంది సంఘములోకి చేర్చబడతారు. సంఘములో ఉన్నవాళ్ళు కూడా విశ్వాసమందు వృద్ధి పొందుతారు, మేలు పొందుతారు. అందరి ప్రయోజనం కోసం అన్నాడు వరములు. అది అడుగు 2. మూడవది, క్రీస్తునందున్న మనమందరము కూడా కలిగి ఉండవలసిన ఫలమేమనగా ఆత్మ ఫలము. ఆత్మ ఫలములో కూడా 9 ఉన్నాయి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం, మంచితనం. 9 వస్తాయి. 9 తొనలు కలిగిన ఒక పండు లాంటిది ఆత్మ ఫలం. ఇది కూడా దేవుడు మనకు అనుగ్రహించిన దీన్ని కూడా మనం కలిగి ఉండాలి. ఓకేనా? 2 అయిపోయినాయి. మళ్ళీ నేను ఎందుకు చెప్తానంటే వాటిని మళ్ళీ మీరు మర్చిపోతారేమో అని గుర్తు చేయడానికి మళ్ళీ తిరగేస్తుంటా, అట్టు తిరగేసినట్టు. ఇప్పుడు 3వ పాయింట్ చెప్పి ముగిస్తా. మనకి టైం బ్యాలెన్స్ అయింది. మీరు వాచికెళ్ళి చూడవాక నాకెళ్ళి చూడండి. ఓకే. 3వది ఏంటంటే ఆత్మ ఫలము మనలో నుండి ఉత్పత్తి కావాలి. అది ఎలాంటిదంటే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వం అని వరుసగా చెప్తాడు. మానవ సహజమైన ప్రేమలు, మానవ సహజమైన సంతోషాలు కాదవి. మానవాతీతమైన ప్రేమ, మానవాతీతమైన సంతోషం, మానవాతీతమైన సమాధానం. అర్థమైందా? ఇవన్నీ కూడా మానవుడి చేత అయ్యేవి కాదు. మానవుడిలో నివసించి దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ వ్యక్తపరిచే ఫలం ఇది. అందుకే దీని పేరు ఆత్మ ఫలము. ఇది మనిషి ఫలం కాదు. చాలామంది ఈ అంశాన్ని ప్రార్థనలో పెట్టేటప్పుడు ఏమడుగుతారు తెలుసా? దేవా, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, ఆశా నిగ్రహం, మంచితనం, సాత్వికం, విశ్వాసం ఇవన్నీ నాలో ఉండేటట్టు సహాయం చేయి, నాలో ఉత్పత్తి అయ్యేటట్టు సహాయం చేయి, నాలో అభివృద్ధి అయ్యేటట్టు సహాయం చేయి అని అడుగుతారు. అక్కడ వాక్యం ఏం చెబుతుందంటే అది మనుష్య ఫలమా, ఆత్మ ఫలమా? విడగొట్టాడు. అర్థమైందా? అది మనుష్య ఫలము కాదు. మనుషునిలో ఉండి పరిశుద్ధాత్మ వ్యక్తపరిచే ఫలం అది. ఆ ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా మనలో కుమ్మరించబడి వ్యక్తపరచబడే ప్రేమ అసాధారణమైన ప్రేమ. అది ఎలాంటి ప్రేమ అంటే సహజంగా మనల్ని ప్రేమించే వాళ్ళని ప్రేమించడం, మనల్ని ద్వేషించే వాళ్ళని ద్వేషించడం సహజంగా మనకు తెలిసింది. కానీ పరిశుద్ధాత్మ ద్వారా మనలో కుమ్మరింపబడిన దేవుని ప్రేమ ఎలాంటిదంటే శత్రువుని కూడా వాడు మారాలి, రక్షింపబడాలి, బాగుపడాలి, వాడి బ్రతుకు మార్చుకోవాలని కోరుకుంటుంది ఆ ప్రేమ. అర్థమైందా? ఆ ప్రేమ ఎలాంటిదంటే పరిశుద్ధాత్మ ద్వారా మనలో ఉత్పత్తి అయ్యేటువంటి పరిశుద్ధాత్మ మనలో ఉండి వ్యక్తపరిచేటువంటి ప్రేమ. లోకంలో మనుషులు, జంతువులు చూపించే ప్రేమ కాదు. జంతువు కూడా దాని పిల్లలు అది ప్రేమించుకుంటుంది. అశుద్ధం తినే పంది దగ్గర కూడా పిల్లల పంది దగ్గర ఒక పిల్లని టచ్ చేయి నువ్వు, అది నీ మీద పడి నిన్ను చీల్చి పడేసిద్ది. దాని పిల్లల మీద దానికి అంత ప్రేమ ఉంటుంది. పందికి కూడా ఉంటుందా? ఉండదా? అట్లాగే మనుషులకి సహజంగా ప్రేమలు ఉంటాయి. ఆ జంతువుల ప్రేమ మనుష్య ప్రేమ కాదు, ఆత్మ ద్వారా మన నుండి వ్యక్తమయ్యేటువంటి ప్రేమ. దాని మూలము పరిశుద్ధాత్మట. అది వాక్యం చెప్తుంది. మూలం మనం కాదు. అగాపే, అబ్బా ఇది దేవుని ప్రేమ అన్నా అంటాం కదా. నీలో నుండి ఎవరన్నా ప్రేమను చూసినప్పుడు అక్క ఇది సామాన్యమైన ప్రేమ కాదక్క, ఇది దేవుని ప్రేమ అని ఎవరన్నా అన్నారు అంటే అర్థం ఏంటో తెలుసా? ఇది నీ నుండి ఉత్పత్తి అయింది కాదు, నీలో ఉన్న దేవుని నుండి ఉత్పత్తి అయింది. ఇలాంటి ప్రేమ నీలో నుంచి వ్యక్తం అవటానికి మూలం దేవుడు. ఎంతమందికి అర్థమైందో ఏమో మరి. నిజంగా అర్థమయ్యే చేతులు ఎత్తారా? ఇన్ని ప్రతికూలతలలో సంతోషముగా ఉండుట ఏమిటి? మనిషి బతుకు చెప్పనా? అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు అని ఇట్లిచ్చుకుంటే తిరుగుతారు.
కొద్దిగా ఏదన్నా తేడా పడింది అనుకో, కొద్దిగా ఏదన్నా బెడిసి కొట్టింది అనుకో, ఇక సినిమాల్లో సచినప్పుడు వేస్తారే సాడ్ మ్యూజిక్ అని, ఇక ఆ మ్యూజిక్ ఒక్కటే తక్కువ. ఏం సంతోషం అండి ఇది, మనుష్య సంతోషం. అన్నీ బాగున్నప్పుడు ఎగురుకుంటే తిరగటం, బెడిసి కొడితేనేమో షాడ్ మ్యూజిక్లు వేసుకొని ఏడుపు మోకాలు వేసుకొని తిరగడం. మనలో నుండి పరిశుద్ధాత్మ వ్యక్తపరిచే సంతోషం ఎలా ఉంటుందో తెలుసా? అనుకూలతలలో సంతోషంగానే ఉంటుంది, ప్రతికూలతలలో కూడా హ్యాపీగానే ఉంటుంది. స్తోత్రం. బిడ్డ అర్థమవుతుందా? పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు సంతోషమే, పరిస్థితులు ప్రతికూలంగా సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సఖ్యమైన సంతోషం. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సఖ్యమైన సంతోషం. దేవునికి మహిమ.